అంతే నాయన పోయిన పొయ్యిలు వేసి రాడు ఏం చేస్తాం. మేమేం లొల్లి పెట్టుకోలేదు ఇంట్లో కూడా. బయటకు పోయిండు, పోయేస్తా అని చెప్పిండు. తింటా అన్నాడు, అన్నం తింటా అన్నాడు, తినలేదు. ఇంకా ఆయన మాది ఆయన తెచ్చుకుండు. ఆయనకు కట్నం చదివిస్తా, అదే బొగుడు ఇస్తా అని చెప్పి 100 రూపాయలు చదివిస్తా అని చెప్పి నా తానికేం తీసుకున్నాడు. ఇంట్లోకి రాకుండా సట్క బాయికి పోయిండు, ఊరు పెట్టుకొని చచ్చిపోయిండు. ఎవరు చెప్పారమ్మా ఆయన చచ్చిపోయిండు? ఆయన చచ్చిపోయిండు మా పొద్దుగాలు ఎరకాయింది. పాలు ఉన్నాయి కదా, సాయంత్రం కూడా పోయిండా? రాత్రి పోయిండంట బిడ్డ, రాత్రి పోయిండంట. గాడికి చచ్చిపోయిండు. ఆడ పోయి 100 రూపాయలు చదివిస్తా అని చెప్పి చదివించిండు. ఇక నాకు చెప్పకుండా చక్క బాయి కాడుకోయిండు, ఊరు పెట్టుకుంది అంతే. ఏ విషయంలో ఊరు పెట్టుకున్నాడమ్మా? ఆరోగ్యం కూడా ఎందుకోసం ఊరు పెట్టుకున్నాడు ఏమో తెలియదు. మాకు పైసలు అప్పుకుంటారు, అమౌంట్ ఒప్పుకొని ఇస్తామంటే ఎస్ఐ గారు ఏం మాకు మంచిగా చచ్చిపోయి బాధలు మేముంటే ఎస్ఐ 50,000 20,000 అంటే యాడికెళ్ళి ఇచ్చింది సార్. మేము కూడా యాడికెళ్ళి ఇస్తాం. ఆయన అడుగుతుంటే సార్ అడుగుతుంటే మేము యాడికెళ్ళి తెచ్చాము, మేము పేదలం. ఆయన 100 రూపాయలు ఇంట్లో 100 రూపాయల జీతం కాదు బతికేది లెక్క ఉంటే ఇస్తలేడు. ఈయన కూడా వాళ్ళని బంద్ చేసిండు. అట్లా యాడ తెచ్చిస్తాం మేము కూడా. సందం చేయడానికనే పైసలు లేవు. పోయి పలా ఏరేతన చెడుతున్నాం, 20,000 అప్పు తెచ్చుకున్నాం. అట్లా వదిలేస్తాం, అది కింద మీద 20,000 అప్పు తెచ్చుకున్నాం. సందం చేయడానికి పైసలు లేకపోతే 20,000 30,000 ఆడుకొని తెచ్చుకున్నాం. మేము తెచ్చుకున్నాం. పేదలను చూసి ఆయన పేదలు గుద్దబలిచిన పైసలు వాళ్ళకేం అర్థం గుద్దబలిచిన వాళ్ళతో ఇచ్చేది. వాళ్ళతో లంచం తిన్నాడు, మాకు ఇవ్వకుండా చేసిండు. అట్లా ఎవరు? ఎస్ఐ సార్ చేసిండు. అట్లా ఏ ఊరు? ఎస్ఐ బాపేట ఎస్ఐ చేసిండు. అట్లా మిమ్మల్ని ఎంత అడిగారు? సరి 50,000 50,000 అంటే సరి 30 పైన 25,000 వెళ్ళాను. 50,000 మొత్తం లేవని నేను లేకుంటే నిన్ను నేను కేక్ చేస్తా, దొరకపోయినా దొరకపోయి నేను కేక్ చేస్తా, అట్లా ఇట్లా అని దీని ఎగిరింది. మాకు మీ మీదకి వెళ్ళి ఫోన్లు వస్తాయి, మీ మీద కేక్ చేయమంటారు, అట్లా ఇట్లా అంటే మా ఊరికి వెళ్ళి ఎందుకు వస్తాయి ఫోన్లు, ఎవరు చేసిన ఫోన్లు అని మేము అన్నాము. మేము పైసలు లేకుండా వచ్చి నాతో 9 అయింది సందం చేశారు, 9, 10 అయింది సందం చేశారు. చుట్టాలంతా ఇక్కడ ఆగమాగం అయిపోయారు. చుట్టాలంతా వచ్చిన బంధువులంతా.